ప్రాణాపాయస్థ నుంచి బయటపడి దీపకి సీమంతం చేసిన సుమిత్ర, షాక్లో జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి దశరథ అయితే అందరి ముందు జ్యోత్స్న దాసు కూతురు, దీపే మా కన్న కూతురు అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు. పారిజాతం చేసిన ద్రోహాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఎందుకు ఇలా చేసావు పారిజాతం? నా మీద కోపాన్ని నా వారసురాల మీద చూపిస్తావా? ఇంత స్వార్థంగా భర్త మీద పగ తీర్చుకునే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇంకా శివనారాయణ అన్న మాటలకి పారిజాతం శివనారాయణ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయనండి అని అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. ఇక నువ్వు ఎప్పుడు కూడా తప్పులు చేయలేవు పారిజాతం, ఎందుకంటే ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా పెళ్ళైన కొత్తల్లో కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసుకుంటారు, ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఏవో గొడవలు వచ్చాయి. కానీ ఈ వయసులో విడాకులు తీసుకునే జంటని మనల్నే చూస్తారేమో అని అంటూ ఉంటాడు శివనారాయణ. అంత మాట అనకండి, ఆ రోజు కళ్ళు మూసుకుపోయి స్వార్థమైన మనసుతో చేశాను. ఎన్నోసార్లు నేను చేసింది తప్పు అని అనుకున్నాను, కానీ సరిదిద్దుకోలేని పరిస్థితి. దాసు వచ్చి ఇంటి వారసురాలు చనిపోలేదు, బ్రతికే ఉందని చెప్పాక అప్పుడు నేను చేసిన తప్పులు కొంతైనా ప్రాయశ్చిత్తం ఉంది, ఇంటి వారసురాలు బ్రతికే ఉంది అని నేను కొంచెం కుదుట పడ్డాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే, ఇక చాలు పారు, నువ్వు నటించింది చాలు, ఇన్ని రోజులు మేము పడ్డ అవమానాలు అన్నిటికీ మావయ్య ఒకే ఒక్క జవాబుతో అంతా కూడా చెక్ పెట్టేశాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తాత, ఎన్నోసార్లు ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. కారణం మా తాతయ్య కుటుంబం బాధపడుతుందని ఒకే ఒక్క కారణం. దీపని ఇంటికి దగ్గర చేయడానికి ఈ ఇంటి పని వాళ్ళుగా వచ్చాము. ఆ రోజు దీపకి బ్లడ్ ఇస్తానని చెప్పి ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకుంది జ్యోత్స్న. నీ దగ్గరేమో ఇంకో రకంగా చెప్పింది. ఈ జ్యోత్స్న మామూలాడిది కాదు, తప్పుల మీద తప్పులు, ఎన్నో తప్పులు చేస్తూనే వచ్చింది. ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి అన్నీ బయట పెడతాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. బావా, నువ్వే కదా మరదలా ఇప్పుడు మీ డాడీ నోటి వెంట నిజాలను బయట పెట్టించడానికి ఇదంతా ప్లాన్ చేశానన్నావు కదా, మరి నా నోటి నుంచి కూడా వచ్చే నిజాలు మరి వీళ్ళందరూ కూడా వినాలి కదా. నువ్వెంతో, అసలు నువ్వు చేసిన కుట్రలేంటో మొత్తం తెలుస్తాయి, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు. తాత, జ్యోత్స్న అంటే నాకు ముందు నుంచి ఇష్టం లేదు. జ్యోత్స్న అసలు దీపని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. మా అమ్మని నన్ను మానసికంగా ఎన్నోసార్లు ఈ పారు జ్యోత్స్న ఇబ్బంది పెట్టారు. అంతేకాదు, ఎప్పుడైతే ఈ ఇంటి వారసురాల్ని కాదని, వాళ్ళు సొంత అమ్మానాళ్ళు కాదని తెలిసాక జ్యోత్స్న ఇంకా తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అత్తయ్యని మావయ్యని ఇక తన వాళ్ళుగా చూడడం కూడా మానేసింది. ఆ రోజు మావయ్యకి బుల్లెట్ తగలడానికి కూడా కారణం జ్యోత్స్ననే. అందరినీ కూడా అడ్డు తొలగించుకోవాలని చూసింది. దీపని అరెస్ట్ చేయించి మీ దృష్టిలో దీపని చెడ్డదాన్ని చేయించింది. అలాగే తన కన్న తండ్రి అని దాసు గురించి తెలిసినా సరే చివరికి తన కన్న తండ్రిని కూడా చంపాలని చూసిన దుర్మార్గురాలు జ్యోత్స్న అని కార్తీక్ అయితే నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. బావా అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం పైకి లేచి, ఏంట్రా, ఏంటి నువ్వు చెప్పేది? ఆ రోజు దాసు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం జ్యోత్స్నానా అని అంటూ ఉంటే, అవును జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు కార్తీక్. దాసు మావయ్య దశరథ మావయ్యకి నిజం చెప్పడానికి వస్తూ ఉంటే జ్యోత్స్న తల మీద కొట్టి దాసు మావయ్యని చంపాలని చూసింది. సరైన సమయానికి దశరథ మావయ్య తీసుకువెళ్ళి దాసు మావయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఇలాగా దాసు మావయ్యని 2 సార్లు చంపాలని చూసింది. అంతేకాదు, నీ మనవుణ్ణి అడ్డు పెట్టుకొని తను కంపెనీలో చేసిన స్కామ్ బయటపడకుండా ఉండాలని నీ మనవుడి జీవితాన్ని నాశనం చేసింది. తనను తాను రక్షించుకోవడానికి తను వాళ్ళని ఎవ్వరిని కూడా వదలదో జ్యోత్స్న.
చివరికి నిన్ను కూడా బలి చేస్తుంది, అంతటి దుర్మార్గురాలు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం ఇక షాక్ అయిపోతూ కార్తీక్ చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే నిజమేనమ్మా అని అంటూ అక్కడికి వస్తాడు దాసు. అయితే ఇక దాసుని చూసి జ్యోత్స్న ఇంకా షాక్ అయిపోతుంది. అవునమ్మా, ఆ రోజు నన్ను చంపాలనుకుంది జ్యోత్స్నానే. ఆ తరువాత నిజాలు బయట పెడితే నా కొడుకుని కూడా చంపేస్తానని నన్ను బెదిరించింది అని అంటూ దాసు కూడా పారిజాతం ముందు నిజాల్ని ఒప్పుకుంటాడు. అప్పుడే ఇక పారిజాతం శివనారాయణ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించకండి, ఇలాంటి దుర్మార్గురాల్ని ఇంటి వారసులను చేసి ఈ ఇంటికి మహారాణిని చెయ్యాలనుకొని నా కొడుకుని తన చేత్తోనే చంపించే పరిస్థితికి తీసుకొచ్చాను. ఇలాంటి మూర్ఖురాల్ని, ఇలాంటి దుర్మార్గురాల్ని నేను ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకోవడం నేను చేసిన చాలా పెద్ద తప్పు. ఏ కొడుకునైతే మీరు అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారో, ఆస్తి ఇవ్వలేదని ప్రేమతో, ఆ కొడుకు మీద ఉన్న ప్రేమతో మీ మీద పగ తీర్చుకోవాలని పిల్లల్ని మార్చేశాను. కానీ అదే కొడుకుని చంపాలని చూసింది ఈ జ్యోత్స్నాని వదిలిపెట్టను అని అంటూ ఇక పారిజాతం అయితే ఇక జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. అప్పుడే ఇక శివనారాయణ, చూడు పారిజాతం, ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. జ్యోత్స్న అలా తయారవడానికి కూడా కారణం నువ్వే. నీ పెంపకం వల్లే జ్యోత్స్న అటు బంధాలు విలువ తెలుసుకోకుండా డబ్బు విలువ మాత్రమే తెలుసుకొని డబ్బుతోనే జీవితం సర్వస్వం అనుకుంటుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. దాసు, నీ కూతుర్ని మీ అమ్మని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఈ రోజు నుంచి దీపే ఇంటి వారసురాలు. దీప నా కన్న కూతురు కాబట్టి ఈ రోజు నుంచి ఇంటికి, ఈ ఆస్తికి మొత్తానికి వారసురాలు దీపే అని అంటూ ఉంటాడు. దశరథ్ కూడా అప్పుడే జ్యోత్స్న అయితే, లేదు డాడీ, అలా జరగదు అని అంటూ ఉంటుంది. ఎందుకు జరగదు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఎందుకంటే శివనారాయణ ఇంటి వారసురాలుగా జ్యోత్స్న మాత్రమే ఉండాలి. జ్యోత్స్న దాసు కూతురిగా బ్రతకలేదు. జ్యోత్స్న మాత్రమే ఇంటి వారసురాలుగా ఉండాలి. మరొకరి ఇంటి వారసురాలుగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇష్టం లేకపోతే ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు, పో బయటికి అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు చేసిన తప్పులకి నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పడేయాలి. కానీ ఇంకా నువ్వు నా కూతురుగా ఇన్ని సంవత్సరాలు మా మధ్య పెరిగావు కాబట్టి, మన మధ్య బంధం ఉంది కాబట్టి నేను నీకు శిక్ష వెయ్యలేకపోతున్నాను. ఇంతకన్నా నీకు వేరే శిక్ష ఏమీ లేదు, వెళ్ళిపో అని అంటూ ఉంటాడు ఇక దశరథ అయితే జ్యోత్స్నాని. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, అంత ఈజీగా ఈ ఆస్తిని అంతస్తుని వదులుకొని వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు డాడీ? నేను ఇంటి వారసురాల్ని కాదని, సుమిత్ర కూతురు కాదని తెలిస్తే ఎక్కడా నన్ను మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని నానా విధాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నం అనేది ఫలించలేదు. ఇప్పటికి కూడా నేను ఒకే మాట చెప్తున్నాను, ఈ ఇంటి వారసురాల్ని నేనే, చచ్చేంత వరకు నేనే అవుతాను తప్ప ఈ పని మనిషి దీప అవదం అని అంటూ ఉంటే, ఎవరే పని మనిషి అని శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొడతాడు. మీ నాన్నమ్మ పని మనిషి, మీ అమ్మ పని మనిషి, మీ నాన్న పనివాడు, నువ్వు కూడా ఈ ఇంట్లో పని మనిషి స్థానంలోనే ఉండాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. లేదు తాత, వాళ్ళు పని మనుషులు అవ్వచ్చు, నేను మాత్రం కోటీశ్వరాల్ని అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇప్పుడేం చేస్తావు నువ్వేం చేసినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. నిజం తెలిసే వరకే నీ ఆటలు, నిజం తెలిసాక ఇక మా సమయం, అది మా టైమే నడుస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. నేను వీటన్నిటికీ ఫిక్స్ అయిపోయాయి, అంతా కూడా రెడీ చేసుకున్నాను డాడీ. నేనెందుకు ఆ దీపని ఇంటి వారసురాలుగా ఉండనిస్తాను? ఏదో ఒక రోజు ఈ దీపని నా చేతులతోనే చంపాలనుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది అని రివాల్వర్ అయితే తీస్తుంది. ఇక రివాల్వర్ తీసి జ్యోత్స్న అయితే దీపకి గురిపెట్టి షూట్ చేస్తుంది. జ్యోత్స్న షూట్ చేయడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఒక్కసారి దీప అని అందరూ కళ్ళు మూసుకుంటారు. అప్పుడే ఇక దీపకి తలగాల్సిన బుల్లెట్ తగలకుండా అప్పుడే ఇక దీపని కాపాడడానికి అడ్డు వచ్చిన సుమిత్రకైతే ఆ బుల్లెట్ తగులుతుంది. అప్పుడే ఇక సుమిత్రను చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
ఇక జ్యోత్స్న అయితే అప్పుడే ఇక రివాల్వర్ కింద వదిలేస్తుంది. మమ్మీ అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇన్ని రోజులు నువ్వు నా కూతురు అని నేను గుర్తించలేకపోయాను దీప. నా గురించి నువ్వు పడుతున్న ఆవేదన చూసి నా మీద అభిమానం అనుకున్నాను, కానీ తల్లి ప్రేమ అని అనుకోలేదు. నన్ను కాపాడుకోవడానికి నువ్వు మాతృత్వానికి దూరం అయిపోతున్నావు. నీలాంటి కూతుర్ని కన్నందుకు నేనెంత అదృష్టవంతురాల్ని. నన్ను క్షమించమ్మా. ఏ తల్లి కూడా ఏ కన్న బిడ్డని అనరాని మాటల్ని నేను నిన్నన్నాను, నన్ను క్షమించు అని సుమిత్ర అయితే స్పృహ కోల్పోతుంది. సుమిత్ర స్పృహ కోల్పోవడంతో అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు ఇక దశరథ అయితే ఎక్కడికి వస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే, అది కాదు దశరథ, సుమిత్ర అని అంటూ ఉంటుంది. పారిజాతం, నా సుమిత్రకి ఏదైనా జరగరాంది జరగాలి, ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. దశరథ, ఇంకేం సాధించాలని వచ్చావు నువ్వు? నీకు కావాల్సింది ఈ ఆస్తే కదా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. మా అమ్మకి ఏదైనా అయితే నువ్వు మా అమ్మని తిరిగి తీసుకొస్తావా అని దీపక్ కూడా అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు దాసు మావయ్య ముఖం చూసి నువ్వెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నోరు మూసుకొని సహనంతో భరిస్తూ వచ్చాము. కానీ నీలాంటి ఆడదాన్ని క్షమించకూడదని మొట్టమొదటిసారి తెలిసింది. నీలాంటి కూతురు పుట్టినందుకు దాసు మావయ్య ఎంత దురదృష్టం చేసుకున్నాడో అని అంటూ ఉంటుంది. దీప, చూడు జ్యోత్స్న, నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండవు. ఎందుకంటే నీకు మాత్రం ఇక ఆయుష్ మూడిపోయినట్టే, మా అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో దాసు కూడా వస్తాడు. అప్పుడే ఇక దాసుని చూసి జ్యోత్స్న అయితే నాన్న అని అంటూ ఉంటే, నన్ను అలా పిలవద్దమ్మా. నీలాంటి కూతురు ఉన్నందుకు నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను. నీలాంటి కూతురు నాకు పుడుతుందంటే అసలు నేను పిల్లల్నే కనేవాడిని కాదు, లేకపోతే పుట్టిన వెంటనే గొంతు పిసికి చంపేసేవాడిని అని అంటూ ఉంటాడు. దాసు అయితే నీ కడుపున పుట్టినందుకు ఈరోజు నేను ఎంతో సిగ్గుపడుతున్నానమ్మా. నీలాంటి తల్లి ఎవ్వరికి కూడా ఉండకూడదు అని పారిజాతాన్ని కూడా అంటూ ఉంటాడు. ఎందుకురా చచ్చిన పావుని ఇంకా చంపుతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు చచ్చిన పాము కాదమ్మా, ఇదిగో ఒక తాచుపాముని రెడీ చేశావు. ఇది మనల్ని దయతో ఆదుకున్న కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. చివరికి ఆ ఇంటి దేవతని, ఆ ఇంటి ఇల్లాలని తను చంపాలని చూస్తుంది. ఇంత దుర్మార్గురాలు. చూడు, సుమిత్ర వదినికి ఏదైనా జరగరాంది జరిగితే ఆ కుటుంబం నీ గురించి తీసుకునే నిర్ణయం ఎవ్వరూ కూడా ఆపలేరు. ఆ భగవంతుడిని వేడుకో, సుమిత్ర వదిన బ్రతకాలని. లేకపోతే తనకేదైనా జరగరాంది జరిగితే ఆ మరుక్షణమే నువ్వు ఈ లోకంలో ఉండవు అని అంటూ ఉంటాడు దాసు అయితే. దాసు అన్న మాటలకి ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అన్నయ్య అని అంటూ కాంచన ఏడుస్తూ ఉంటే, అప్పుడే అత్తయ్యకి ఏం కాదమ్మా, భయపడుకో అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్, రే కార్తీక్, ఎంత బాధని ఎంత ఆవేదన్ని మోసారా మీరిద్దరూ కూడా. ఇన్ని రోజులు దీపే నా మేనకోడలన్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను. దీప గురించి ఎంతో తప్పుగా అనుకున్నాను అని కాంచన ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కళ్ళ ముందే ఇంటి వారసురాలు పని మనిషిగా పనిచేస్తూ ఉంటే ఈ రాక్షసులిద్దరూ కూడా తనని అవమానిస్తూ ప్రతి క్షణం కూడా వేధిస్తూ ఉంటే కళ్ళకు ఏమీ కూడా కనిపించలేదమ్మా నాకు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. శివనారాయణ అయితే అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే బయటికి వస్తుంది. అప్పుడే హారికని చూసి అందరూ కూడా, డాక్టర్, సుమిత్రకి ఎలా ఉంది డాక్టర్, చెప్పండి డాక్టర్, తనకి ప్రమాదం ఏమీ లేదు కదా, చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఇక జ్యోత్స్న కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక పోలీసులు అయితే అక్కడికి వస్తారు. పోలీసుల్ని చూసి ఇక జ్యోత్స్నలో వణికి పుడుతుంది. గిరాని, పోలీసులు వచ్చారు గిరాని అని అంటూ ఉంటే, అప్పుడే ఇక తప్పదు, మనం చేసిన తప్పులకి ఆ భగవంతుడు వేస్తున్న శిక్ష ఇది.
మనం చేసిన తప్పులు అలాంటివి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక హారిక అయితే మెరేకల్ జరిగింది. అసలు మా డాక్టర్ల భవిష్యత్తులోనే ఇలాంటి మెరేకల్ జరగలేదేమో. జోస్న షూట్ చేయడంతో ఆ బుల్లెట్ నేరుగా క్యాన్సర్ కణాలకి తగిలింది వెళ్ళి. దాంతో ఇక ఆ క్యాన్సర్ మొత్తం కూడా పోయింది. తనకి బ్లడ్ బయటికి రావడంతో ఆ బ్లడ్లో నుంచి క్యాన్సర్ మొత్తం కూడా తొలగిపోయింది. ఇది మెరకలే జరిగిందంటారు. మీకు గుర్తుందో లేదో, ఒక మూవీలో ఇలాగే జరిగింది. అతనికి క్యాన్సర్ అయితే ప్రమాదవశాత్తు అతనికి ఇలాగే బుల్లెట్ గొంతుకు తగిలింది. అతను ఒక గాయకుడు. అప్పుడు అతనికి కూడా ఇలాగే మెరాకల్ జరిగింది. సినిమాలోనే జరుగుతాయేమో అనుకున్నాము, కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా జరిగాయి దశరథ్ గారు. ఆ రోజు ఆ మూవీ చూసి ఇలాగెందుకు జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు అది నిజమయ్యింది అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక. దీప, ఇక నీ బిడ్డని నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ కన్న తల్లి నిండు నూరేళ్ళు బ్రతుకుతుంది. మీరు ఇంకా సంతోషంగా ఉండండి. ఇన్ని రోజులు మీరు పడిన మానసిక ఆవేదనకి దేవుడు పరిష్కారం చూపించాడు అని డాక్టర్ అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక స్పృహలోకి వస్తుంది సుమిత్ర అయితే. ఇక సుమిత్ర స్పృహలోకి రావడంతో అప్పుడే ఇక దశరథ అయితే లోపలికి వెళ్తూ ఉండగా ఇక పోలీసులు అయితే తనని అరెస్ట్ చేయండి పోలీసులకి చెప్తాడు దశరథ. జ్యోత్స్నాని పారిజాతాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇక సుమిత్ర అయితే స్పృహలోకి వస్తుంది. ఇక దీపని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అమ్మా అని అంటూ దీప కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక పూర్తిగా కోలుకొని సుమిత్ర అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక అప్పుడే ఇక దీప అయితే దశరథతో అంటూ ఉంటుంది, నాన్న, ఈరోజు అమ్మ పూర్తిగా కోలుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగా ఉందంటే దానికి కారణం మాత్రం జ్యోత్స్నానే. మంచికో చెడుకో తను రివాల్వర్ తీసి షూట్ చేయబోయింది. అది అమ్మ అడ్డు రావడం వల్ల అమ్మకి తగిలి ఈరోజు పూర్తిగా తను క్యాన్సర్ నుంచి బయటపడింది. నా బిడ్డ కూడా బ్రతికింది అంటే ఒక అందుకు మనకి మంచే జరిగింది కదా నాన్న. అందుకని జ్యోత్స్నాని విడిపించండి, పారిజాతం గారిని కూడా అని అంటూ ఉంటుంది. దీప అయితే ఏంటమ్మా ఇంకా వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావా అని అంటూ ఉంటే, జాలి కాదు, తన వల్ల మనకి మంచే కదా జరిగింది అని అంటూ ఉంటుంది దీప. ఇక అందరూ కూడా దీప మాటలకి అందుకే కదా ఇదంతా జరిగింది అని ఇక దీప మాటల్ని సమర్థిస్తారు. దాంతో ఇక దశరథ అయితే జ్యోత్స్న పారిజాతం మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా విడిపించేస్తాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇంటికైతే వస్తారు. అలా ఇంటికి వస్తున్న పారిజాతం జ్యోత్స్నాని చూసి శివనారాయణ ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు. నేను తాత అని అంటూ ఉంటే, తాత ఎవరు నువ్వెవరో నాకు తెలీదమ్మా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. పారిజాతం అయితే ఏవండి చూడండి, మీరెవరో మాకు పరాయి వాళ్ళు, వచ్చి తాత ఏవండి అంటూ పిలుపులైతే మీరు పిలవద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అంత మాట అనకు తాత, చిన్నప్పటి నుంచి మీ మనవరాలుగా ఇక్కడే పెరిగాను, ఇక్కడి నుంచి వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను, మీకు ఇంకో మనవరాలు ఉందనుకొని నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని అంటూ జ్యోత్స్న అయితే వేడుకుంటూ ఉంటుంది. నేను పూర్తిగా మారిపోయాను, నేను ఇంకా ఏ తప్పులు చెయ్యను, నేను ఇంటి పని మనిషిగా ఉంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న మాటలకి ఇక దీప అయితే తాతయ్య తనని రానివ్వండి, ఇప్పటి వరకు ఐశ్వర్యంలో పెరిగిన జ్యోత్స్న సడన్గా పేదరికలో వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? ఇప్పటి వరకు తను మీ ఇంటి వారసురాలుగా మీ మధ్య గారాబంగా పెరిగింది. తనని మీరు ఎంత గారాబంగా ప్రేమగా పెంచారో గుర్తు చేసుకోండి. తనలో మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక జ్యోత్స్నాని క్షమించి లోపలికైతే రమ్మంటారు. అలా రమ్మన్న తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న లోపలికి వచ్చి అందరినీ కూడా క్షమాపణ అడుగుతుంది.
తర్వాత సుమిత్ర శుభ్రంగా కోలుకుంటుంది. కోలుకోవడంతో అప్పుడే ఇక సుమిత్ర అయితే దీపకి సీమంతం చేద్దామని నిర్ణయించుకుంటారు. ఇక దీపకి సీమంతం కూడా చేస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అందరికీ కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటుంది. అది చూసి ఈ జ్యోత్స్న మొన్నటి వరకు మహారాణిలా వెలిగింది, ఇప్పుడు పని మనిషి అయ్యింది, అంతే బళ్ళు ఓళ్ళవుతాయి ఓళ్ళు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో అని అందరూ జ్యోత్స్నాని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న వంట గదిలోకి వెళ్ళి, దీపా, నేను పూర్తిగా మారిపోయాను అనుకున్నావా? లేదు, నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే తీరుతాను అని కుక్కతో ఒక వంకర అన్నట్టు జ్యోత్స్న బుద్ధి మాత్రం మారదు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.